ఫ్రాన్స్ ప్రభుత్వం కుప్పకూలింది. వాస్తవంగా అధ్యక్ష తరహా పాలనే ఉంటుంది. అట్ ద సేమ్ టైం ప్రభుత్వం కూడా అక్కడ ముఖ్యమైనటువంటిది. మొన్న మనం అవి ప్రస్తావించుకున్నాం. ఇవాళ ఫ్రాన్స్ ప్రభుత్వానికి సంబంధించి ప్రధానమంత్రి మీదన అవిశ్వాస తీర్మానం పెట్టింది విపక్షం. అక్కడ ఈ అవిశ్వాస తీర్మానం ఇక్కడ ఏంటంటే సంకీర్ణ ప్రభుత్వం అయింది. సంపూర్ణ మెజార్టీ ఎవరికి రాకపోవడంతో సంకీర్ణమైంది. ఆ సంకీర్ణం మ్యాక్రాన్ తనకు కావాల్సినటువంటి మనిషిని తీసుకొచ్చి పెట్టుకున్నాడు అధ్యక్షుడి పని జరిగేటందుకోసం. అయితే మ్యాక్రాన్ చేసిన ప్రయత్నం విఫలమయ్యింది. ప్రధానమంత్రి మైకెల్ బార్నియర్ తను అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కోలేక ఓటమి పాలయ్యాడు. బార్నియర్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించాడు. ఓవరాల్గా అవిశ్వాస తీర్మానాన్ని ఓడించాలంటే కావలసినటువంటి ఓట్లు తగ్గినాయి. ఇక్కడ 331 ఓట్లు అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా వచ్చినాయి. వాస్తవంగా 288 ఓట్లు అతనికి కావాలి, అది దక్కకపోవడం 331 తనకి వ్యతిరేకంగా రావడంతో ఓటమి పాలయ్యాడు. బార్నియర్ వాస్తవంగా బ్రెగ్జిట్ అప్పటి నుంచి కూడా అంటే బ్రెగ్జిట్ తీసుకొస్తాను లాంటి ప్రకటనలు చేసినటువంటి వాడు. టోటల్గా ఇప్పుడు ప్రభుత్వం కుప్పకూలింది. మరొక వైపున మ్యాక్రాన్ మీద ఈ ఒత్తిడి, ఎందుకంటే తన సొంత ఇనిషియేటివ్తో ఈ నిర్ణయం తీసుకున్నందుకు గాను మ్యాక్రాన్కి ఎదురు దెబ్బ తగిలింది. అయితే ఎవరైతే రైటిస్ట్ ఐడియాలజిస్ట్ ఎవరైతే ఉన్నారో మెరైన్ లీపెన్ మాత్రం ఏదైతే నేషనల్ పార్టీకి సంబంధించినటువంటిది ఆవిడికి పూర్తి మెజార్టీ రాలేదు. దాన్ని అడ్డు పెట్టుకుని ఆవిడని ఎదగనీయకుండా ఉండడం కోసమనినే ఇక్కడ ఈయన తొక్కేసినటువంటి పరిస్థితి మ్యాక్రాన్. ఇప్పుడు వచ్చేటప్పటికి సీన్ మారేటటువంటి సందర్భంలో ఏం జరుగుతుంది అనేటటువంటి చూడాలి. ఎస్పెషల్లీ ఇక మ్యాక్రాన్ని రాజీనామా చేయమని మాత్రం కోరబోనని ఆమె ప్రకటించింది.